గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 822. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు రిజల్ట్స్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 617 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 73,885 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 216 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 22,488 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.16% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.43% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.37% పెరిగింది. నెక్స్ట్ రీసెంట్ గా ఆర్బీఐ వేరియస్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ ఏవైతే ఆర్బీఐ యొక్క గైడ్ లైన్స్ అండ్ కంప్లైన్సెస్ సరిగ్గా ఫాలో అవట్లేదో వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవడం మనం చూస్తూ వస్తున్నాం కదా. మనం రీసెంట్ చూసినట్లయితే ఆర్బీఐ, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా ఇటువంటి వాళ్ళపైన రిస్ట్రిక్షన్స్ విధించడం జరిగింది. ఇప్పుడు ఎన్బిఎఫ్సి అయినటువంటి ఎడిల్వేస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళపైన కూడా ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ విధించింది. దీని రిలేటెడ్ గా ఉన్నటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఎడిల్వేస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పైన ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ విధించడానికి రీజన్ ఏంటంటే వీళ్ళ అసోసియేట్ కంపెనీ అయినటువంటి ఈసీఎల్ ఫైనాన్స్ లిమిటెడ్ వీళ్ళ స్ట్రక్చర్డ్ ట్రాన్సాక్షన్స్ ఎక్స్పోజర్ ఏదైతే ఉన్నదో వాటిని బుక్స్ లో సరిగ్గా చూపించకపోవడమే కాకుండా ఈ ఇష్యూలోని వీళ్ళ అదర్ కంపెనీస్ అయినటువంటి ఎడిల్వేస్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అండ్ దాని రిలేటెడ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ను కూడా వీళ్ళు ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పి గుర్తించినటువంటి ఆర్బీఐ వీళ్ళ ఈసీఎల్ ఫైనాన్స్ స్ట్రక్చర్డ్ ఫైనాన్సింగ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని వెంటనే ఆపివేయాలని చెప్పి వీళ్ళపైన బ్యాన్ విధించింది. అండ్ అంతేకాకుండా వీళ్ళ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీని కొత్తగా బ్యాడ్ లోన్స్ ఏవి కూడా అక్వైర్ చేయకూడదని చెప్పి రిస్ట్రిక్షన్స్ విధించింది. సో ఈ రెండు అసోసియేట్ కంపెనీస్ పైన ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ విధించడం వలన వీళ్ళ బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది కదా. దాంతోనే ఈ రోజు సెషన్ లో మనం ఎడిల్వేస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ లోని అంత ప్రెషర్ చూసాం. ఎడిల్వేస్ గ్రూప్ యొక్క కంప్లీట్ బిజినెస్ ప్రొఫైల్ మీరు చూసినట్లయితే వీళ్ళ దగ్గర అసెట్ మేనేజ్మెంట్ బిజినెస్ ఉన్నది, ఈసీఎల్ ఫైనాన్స్, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఇవన్నిటితో పాటు ఏ బిజినెస్ ఉన్నాయన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. వీటిలో వీళ్ళ ఎడిల్వేస్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అండ్ ఈసీఎల్ ఫైనాన్స్ యొక్క ఈక్విటీ వాల్యూ చాలా ఎక్కువ. సో ఈ రెండు బిజినెస్ నుంచి ఎడిల్వేస్ వాళ్ళకి చాలా ఎక్కువగా కంట్రిబ్యూషన్ ఉన్నది కాబట్టి ఇప్పుడు ఈ కంపెనీస్ పైన ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ విధించడం వల్ల వీళ్ళ నెంబర్స్ పైన అయితే ఖచ్చితంగా ఇంపాక్ట్ పడుతుంది. కాకపోతే ఈ రిస్ట్రిక్షన్స్ ఎన్నాళ్ళు ఉంటాయన్నది మనం చూడాలి. రీసెంట్ గా బజాజ్ ఫైనాన్స్ వాళ్ళపైన కూడా ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ విధించిన దాని తర్వాత వీళ్ళ తప్పులు సరి చేసుకున్న తర్వాత ఆ రిస్ట్రిక్షన్స్ అయితే ఎత్తివేసేశారు. బట్ కానీ ఒకవేళ వీళ్ళపైన విధించినటువంటి రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి లాంగ్ టర్మ్ లో కనుక కంటిన్యూ అయినట్లయితే అది ఖచ్చితంగా ఎడిల్వేస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళకి నెగిటివ్ కానున్నది. దీని రిలేటెడ్ గా ఎడిల్వేస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతూ వీళ్ళ ఈసీఎల్ ఫైనాన్స్ యొక్క హోల్సేల్ బిజినెస్ ఎక్స్పోజర్ ని ఆల్రెడీ తగ్గించుకోవాలని చెప్పి కంపెనీ డిసిషన్ తీసుకున్నదని. సో ఇప్పుడు ఈసీఎల్ ఫైనాన్స్ పైన ఆర్బీఐ విధించినటువంటి రెస్ట్రిక్షన్స్ వలన వీళ్ళపైన పెద్దగా ఇంపాక్ట్ పడదని కంపెనీ అయితే చెప్తుంది. కానీ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ పైన కూడా ఆర్బీఐ రెస్ట్రిక్షన్స్ అయితే విధించింది కదా. సో చూడాలి లాంగ్ టర్మ్ లో వీళ్ళపైన ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అన్నది మనకి నెక్స్ట్ క్వార్టర్స్ లో వీళ్ళ నెంబర్స్ రిలీజ్ చేస్తారు కదా. ఆ నెంబర్స్ ని బట్టి మనకి క్లియర్ గా అర్థం అవుతుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఐఆర్డీఏ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి ఒక గుడ్ న్యూస్ వచ్చింది. సో ఇప్పటివరకు మనం హెల్త్ ఇన్సూరెన్స్ క్యాష్లెస్ క్లెయిమ్ చేయాలనుకోండి కొన్ని సందర్భాల్లో క్యాష్లెస్ క్లెయిమ్ రిలేటెడ్ గా చాలా టైం పట్టేది కదా. సో ఇది గుర్తించినటువంటి ఐఆర్డీఏ వాళ్ళు పాలసీ హోల్డర్స్ ఈ ఇష్యూని ఫేస్ చేయకూడదని చెప్పి హెల్త్ ఇన్సూరెన్స్ క్యాష్లెస్ క్లెయిమ్ రిసీవ్ చేసుకున్నటువంటి 1 hour లోపునే ఇన్సూరెన్స్ కంపెనీస్ దానికి ఆథరైజేషన్ ఇవ్వాలని ఈ న్యూ గైడ్ లైన్స్ రిలేటెడ్ గా ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని కూడా జూలై 31 లోపల వాళ్ళ సిస్టమ్స్ అండ్ ప్రొసీజర్స్ అయితే రెడీ చేసుకోవాలని చెప్పి ఐఆర్డీఏ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటుగా మనం హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత హాస్పిటల్ డిశ్చార్జ్ అయ్యే డే ఉంటుంది కదా. ఈ డిశ్చార్జ్ రిసిప్ట్ పంపించిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీస్ దగ్గర నుంచి ఆ డిశ్చార్జ్ కి హాస్పిటల్స్ కి అప్రూవల్ రావడానికి చాలా టైం పట్టేస్తా ఉంటుంది. సో అలా ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి అప్రూవల్ రాకుండా టైం ఎక్స్టెండ్ అయింది అనుకోండి, ఏమవుతుంది హాస్పిటల్లోని బిల్ పెరిగిపోతుంది కదా. మనకి రూమ్ చార్జెస్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రాగా పెరిగిపోతుంటాయి. ఇక పైన ఈ డిశ్చార్జ్ రిసిప్ట్ ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీస్ కి వస్తాయో ఆ డిశ్చార్జ్ రిసిప్ట్ వచ్చిన 3 hours లోపనే ఇన్సూరెన్స్ కంపెనీస్ దగ్గర నుంచి ఫైనల్ ఆథరైజేషన్ అయితే రావాలని. ఆ ఫైనల్ ఆథరైజేషన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి రాకుండా ఒకవేళ డిలే అయింది అనుకోండి, ఎక్స్ట్రాగా హాస్పిటల్ ఒకవేళ బిల్ గనక వేసినట్లయితే ఆ బిల్ ని ఇన్సూరెన్స్ కంపెనీసే కవర్ చేయాలని చెప్పి ఐఆర్డీఏ వాళ్ళు ప్రపోజల్ ని తీసుకురావడం జరిగింది. సో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ రిలేటెడ్ గా ఐఆర్డీఏ కొత్త రూల్స్ ఏవైతే తీసుకొస్తుందో అవి ఇన్సూరెన్స్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చాలా బెనిఫిట్ కలుగుతుంది. ఎందుకంటే మనం హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటాం, జనరల్లీ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత మన దగ్గర అంత డబ్బులు ఉండవు కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి ఆ హాస్పిటల్ బిల్స్ క్లెయిమ్ చేసుకోవడానికి అని చెప్పి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం కదా. కాకపోతే కొన్ని సందర్భాల్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తూ వస్తున్నారు. కానీ ఇకపైన ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదని చెప్పి ఐఆర్డీఏ వాళ్ళు ఇటువంటి
అనేటువంటి రూల్స్ తీసుకొస్తున్నారు. ఇది ఇన్సూరెన్స్ తీసుకునేటువంటి ప్రతి ఒక్కరు రిలేటెడ్ గా పాజిటివ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మీలో ఎవరైనా ఇప్పటివరకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేనట్లయితే వెంటనే హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనకి ఏదైనా జరిగి హాస్పిటలైజ్ అయ్యామనుకోండి, ఇన్ని రోజులు కష్టపడి సంపాదించి దాచుకున్నటువంటి డబ్బులన్నీ కూడా హాస్పిటల్స్ కి పే చేయాల్సి వస్తుంది. అదే ఒకవేళ మన దగ్గర ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే ఆ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారానే కవర్ అవుతాయి. కాబట్టి మనం సేవ్ చేసుకున్నటువంటి డబ్బులు కోల్పోకుండా ఉంటాం. మీరు మంచి హెల్త్ ఇన్సూరెన్స్ చెక్ చేసి తీసుకునేందుకు గాను అగ్రిగేటర్ లింక్స్ మన ఛానల్ డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లోను పిన్ చేసి ఉంచుతాను. ఆ లింక్స్ మీరు క్లిక్ చేసుకుని చెక్ చేసుకోవడం ద్వారా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్, రిలయన్స్ రీటైల్ బిజినెస్ రీసెంట్ గా వేరియస్ ఎక్విజిషన్స్ చేయడం ద్వారా అండ్ వేరియస్ బ్రాండ్స్ తో టైఅప్ చేయడం ద్వారా ఈ రిలయన్స్ రీటైల్ బిజినెస్ అయితే స్ట్రాంగ్ గా గ్రో చేసుకుంటూ వస్తున్నారు. అండ్ త్వరలో రిలయన్స్ రీటైల్ ని వీళ్ళు ఐపీఓ కి కూడా తీసుకురావచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా వీళ్ళు క్విక్ కామర్స్ సెగ్మెంట్ లో కూడా ఎంటర్ అవబోతున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఇప్పుడు మన కంట్రీలోని క్విక్ కామర్స్ బిజినెస్ చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతూ వస్తుంది కదా. బ్లింకిట్ కావచ్చు, జెప్టో కావచ్చు, వీళ్ళ బిజినెస్ అయితే కంటిన్యూస్ గా గ్రో చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇక్కడ కనపడుతున్నటువంటి ఆపర్చునిటీతో రిలయన్స్ రీటైల్ వాళ్ళు కూడా ఈ క్విక్ కామర్స్ బిజినెస్ లోకి నెక్స్ట్ మంత్ లోని ఎంటర్ అవుతున్నారని, కాకపోతే బ్లింకిట్, జెప్టో వాళ్ళలాగా 10 minutes డెలివరీ మోడల్ లా కాకుండా వీళ్ళు 30 minutes డెలివరీ మోడల్ ని లాంచ్ చేయబోతున్నారని, అండ్ ఈ డెలివరీస్ అన్ని కూడా వీళ్ళ రిలయన్స్ రీటైల్ స్టోర్స్ ఉంటాయి కదా, ఈ రిలయన్స్ రీటైల్ స్టోర్స్ అండ్ అలాగే ఈ రీటైల్ స్టోర్స్ తో కనెక్ట్ అయి ఉన్నటువంటి 20 lakh కిరానాస్ ద్వారా వీళ్ళు 30 minutes డెలివరీని అయితే ఫుల్ఫిల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని, దీనికోసం ఆల్రెడీ వీళ్ళు ఒక స్ట్రాంగ్ టీమ్ ని కూడా సెటప్ చేశారని, అండ్ ఇనిషియల్లీ వీళ్ళు గ్రోసరీ డెలివరీస్ తో స్టార్ట్ చేసి దాని తర్వాత యాప్రల్స్, ఎలక్ట్రానిక్స్ ఇటువంటివన్నీ కూడా యాడ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఈ న్యూస్ రిలేటెడ్ గా వీళ్ళు రిలయన్స్ రీటైల్ వాళ్ళని అప్రోచ్ అయినట్లుగా, బట్ ఇప్పటి వరకు ఇంకా రిలయన్స్ రీటైల్ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ అప్డేట్ ని బట్టి వీళ్ళు క్విక్ కామర్స్ సెగ్మెంట్ లో కూడా ఎంటర్ అవడం ద్వారా వీళ్ళు రిలయన్స్ రీటైల్ బిజినెస్ ని చాలా స్ట్రాంగ్ గా గ్రో చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, ఎలక్షన్స్ తర్వాత మొబైల్ బిల్స్ పెరగబోతున్నట్లుగా చాలా రోజుల నుంచి న్యూస్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి కదా. దీని రిలేటెడ్ గా ఇప్పుడు ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఎయిర్టెల్ యొక్క చైర్మన్ అయినటువంటి సునీల్ మిట్టల్ గారు మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దీనిలోని ఈ ఎలక్షన్స్ తర్వాత టారిఫ్స్ పెరగబోతున్నాయా అని చెప్పి అడిగినటువంటి క్వశ్చన్ కి ఆయన ఏం చెప్తున్నారంటే, ప్రెసెంట్ వీళ్ళ ఆర్పు అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ నెంబర్ 200 రూపీస్ గా ఉన్నదని, మన ఇండియా యొక్క డిజిటల్ విజన్ ని అచీవ్ చేయడానికి వీళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్ గా సర్వీసెస్ ని ఆఫర్ చేయాలంటే ఈ ఆర్పు నెంబర్ ని 300 రూపీస్ కి తీసుకువెళ్లాల్సి ఉంటుందని, కాకపోతే ఈ ప్రైస్ హైక్ టైమింగ్ అనేది మార్కెట్ పై డిపెండ్ అయి ఉంటుందని చెప్పి ఆయన కామెంట్ చేయడం జరిగింది. అంటే ఎలక్షన్స్ అవగానే ఈ టైంలోనే ప్రైస్ హైక్ చేస్తామని చెప్పలేదు, కానీ ఒక రకంగా ఈయన చేసినటువంటి కామెంట్స్ ని బట్టి ఈ ఎలక్షన్స్ తర్వాత మొబైల్ బిల్స్ అయితే పెరగబోతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ రోజు సెషన్ లో కే ఫిన్టెక్ స్టాక్ ఏకంగా 9% పైన కరెక్ట్ అయింది కదా. దీనికి రీజన్ ఈ కే ఫిన్టెక్ యొక్క ప్రమోటర్స్ ఈ రోజు సెషన్ లో బ్లాక్ డీల్ లో నియర్లీ 6.8% స్టేక్ ని సెల్ చేయబోతున్నట్లుగా నిన్న నైట్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఈ రోజు సెషన్ లో ఈ బ్లాక్ డీల్ కూడా జరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని నియర్లీ 10.19 మిలియన్ షేర్స్, ఈచ్ షేర్ 720 రూపీస్ 15 పైసా చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఒకవేళ ఈ బ్లాక్ డీల్ లో వీళ్ళ ప్రమోటర్స్ సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు బై చేశారన్నది చూడాలి. ఇంత లార్జ్ సైజ్ లోనే అది నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేస్తే కొంత డిస్కౌంట్ లో ఈ బ్లాక్ డీల్ జరగడంతోనే ఈ రోజు సెషన్ లో కే ఫిన్టెక్ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. అండ్ దీంతో పాటు ఐఆర్బీ ఇన్ఫ్రా స్టాక్ లో కూడా ఈ రోజు సెషన్ లో ఒక లార్జ్ ట్రేడ్ జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్ లోని 5.2% ఈక్విటీ, ఈచ్ షేర్ 65 రూపీస్ చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేస్తే ఈ బ్లాక్ డీల్ డిస్కౌంట్ లో జరగడంతో ఈ రోజు సెషన్ లో ఐఆర్బీ ఇన్ఫ్రా స్టాక్ 9% పైనే కరెక్ట్ అయింది. నెక్స్ట్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి ప్రిఫరెన్షియల్ బేసిస్ లోని 39,68,74,600 షేర్స్ ని ఈచ్ షేర్ 80 రూపీస్ 63 పైసా చొప్పున ఇష్యూ చేయడం ద్వారా 3,200 crores ఫండ్ రైజ్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. ఈ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ లోని వీళ్ళు ఎల్ఐసి వాళ్ళకి అప్రాక్సిమేట్లీ 18 crores 60 lakh షేర్స్ ని ఇష్యూ చేయబోతున్నట్లయితే హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళకి 8 crore షేర్స్ ని, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి 6 crore షేర్స్ ని ఇష్యూ చేయబోతున్నారు. అండ్ వీళ్ళతో పాటు బజాజ్ అలియాన్స్, ఐసిఐసిఐ లొంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ అండ్ ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళకి కూడా వీళ్ళు షేర్స్ ని అలాట్ చేయనున్నారు. సో ఈ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ తర్వాత ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లోని ఏ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ఎంతకు మారబోతుంది అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు వీళ్ళ దగ్గర నుంచి ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ అప్డేట్ రావడంతోనే ఒక్కసారి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ స్టాక్ లో కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్, లార్జ్ డయామీటర్ పైప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వెల్స్పన్ కార్ప్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ఈస్ట్ పైప్స్ ఇంటిగ్రేటెడ్ కంపెనీ వాళ్ళు ఆల్రావ్ ఆఫ్ కాంట్రాక్టింగ్ కంపెనీ వాళ్ళతోని ఒక కాంట్రాక్ట్ సైన్ చేయడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 316 crores. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు స్టీల్ పైప్స్ ని సప్లై చేయనున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ యొక్క డ్యూరేషన్ 19 months. అండ్ ఈ కాంట్రాక్ట్ యొక్క ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ Q3 నుంచి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ Q1 వరకు రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. కొత్తగా ఈ కాంట్రాక్ట్ ఏదైతే విన్ అయ్యారో ఇది వెల్స్పన్ కార్ప్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, హెచ్జీ ఇన్ఫ్రా వాళ్ళు సోలార్ పవర్ సెక్టర్ లోని కొన్ని సబ్సిడరీ కంపెనీస్ ని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు హెచ్జీ బికనార్ సోలార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, హెచ్జీ నోకా సోలార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ హెచ్జీ భోపాల్గర్ సోలార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి
అయినటువంటి 3 సబ్సిడరీ కంపెనీస్ ని సోలార్ పవర్ సెక్టర్స్ కోసం ఇన్కార్పొరేట్ చేశారు. అండ్ వీటితో పాటుగా వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి హెచ్జీ సోలార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు హెచ్జీ తాపుకరా సోలార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ హెచ్జీ గిలోత్ సోలార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి 2 సబ్సిడరీ కంపెనీస్ ని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. సో ఈ సోలార్ పవర్ సెక్టర్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళు సబ్సిడరీ కంపెనీస్ ని ఇన్కార్పొరేట్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో హెచ్జీ ఇన్ఫ్రాస్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఆఫీస్ స్పేస్ సొల్యూషన్స్ ఐపీఓ లిస్ట్ అయింది. ఈ ఐపీఓ ఈ రోజు సెషన్ లో బీఎస్సీ లోని 432 రూపీస్ కి లిస్ట్ అయింది. అగైనిస్ట్ ఐపీఓ ప్రైస్ 383 రూపీస్. అక్కడి నుంచి ఈ స్టాక్ కొంత కరెక్ట్ అయ్యి ఈ రోజు సెషన్ లో చివరికి 419 రూపీస్ 10 పైసాకి క్లోజ్ అవడం జరిగింది. డే 1 రోజున ఈ స్టాక్ ఐపీఓ ఇన్వెస్టర్స్ కి 9.43% రిటర్న్స్ డెలివర్ చేసింది. నెక్స్ట్ లీడింగ్ 2-వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి హీరో మోటార్ కార్ప్ వాళ్ళకి హీరో ఫిన్ కార్ప్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ కంపెనీ వేరియస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆఫర్ చేస్తూ ఉంటుంది. లైక్ మనం చూసినట్లయితే వీళ్ళు 2-వీలర్ లోన్స్ ఆఫర్ చేస్తుంటారు అండ్ అలాగే అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్ లోని హోమ్ లోన్స్ ఆఫర్ చేస్తారు, ఎడ్యుకేషన్ లోన్స్ అవి ఆఫర్ చేస్తుంటారు. అండ్ ఈ కంపెనీకి 4000 సిటీస్ అండ్ టౌన్స్ లోని వాళ్ళ ప్రెజెన్స్ కూడా ఉన్నది. నో ఈ హీరో ఫిన్ కార్ప్ వాళ్ళ రిలేటెడ్ గా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఈ హీరో ఫిన్ కార్ప్ ని ఐపీఓకి తీసుకొచ్చేందుకు గాను నిన్న వీళ్ళ బోర్డు అప్రూవ్ చేయడం జరిగింది. అండ్ ఇది 4000 crores ఐపీఓ. దీనిలో బోత్ ఫ్రెష్ ఇష్యూ అండ్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా వీళ్ళు షేర్స్ అయితే ఆఫర్ చేయనున్నారు. ప్రెసెంట్ మనం చూసినట్లయితే హీరో ఫిన్ కార్ప్ లోని హీరో మోటార్ కార్ప్ వాళ్ళు 40% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. సో ఈ హీరో ఫిన్ కార్ప్ ని ఐపీఓకి తీసుకొచ్చినట్లయితే దాని వాల్యూ అన్లాకింగ్ జరుగుతుంది కదా, అది హీరో మోటార్ కార్ప్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి ఆర్వీఎన్ఎల్ వాళ్ళు ఈ మే మంత్ స్టార్టింగ్ లో సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే వాళ్ళు ఫ్లోట్ చేసిన టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అవడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పుడు వీళ్ళు LOA రిసీవ్ చేసుకున్నారు. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 38 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు బిలాస్పూర్ డివిజన్ లోని ఆటో సిగ్నలింగ్ విత్ ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ రిలేటెడ్ వర్క్స్ అయితే చేయనున్నారు. సో ఈ ఆర్డర్ రిలేటెడ్ గా వీళ్ళకి LOA వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఆర్వీఎన్ఎల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వేగన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి జూపిటర్ వేగన్స్ వాళ్ళకి జూపిటర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీకి ది ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి ARAI అప్రూవల్ వచ్చింది. ఈ అప్రూవల్ రావడంతో ఇప్పుడు వీళ్ళు బ్యాటరీ ఆపరేటెడ్ లైట్ కమర్షియల్ వెహికల్స్ యొక్క కమర్షియల్ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ వెహికల్స్ ని వీళ్ళు JEM TEZ బ్రాండ్ నేమ్ తోని మ్యానుఫ్యాక్చర్ చేయనున్నారు. సో ఇప్పుడు వీళ్ళకి అప్రూవల్ రావడంతో ఈ వెహికల్స్ యొక్క కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు. అండ్ ఈ కమర్షియల్ ప్రొడక్షన్ చేసిన తర్వాత ఈ వెహికల్ సేల్స్ కూడా బాగా జరిగాయి అనుకోండి, అది జూపిటర్ వేగన్స్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ కానున్నది. వీళ్ళకి అప్రూవల్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో జూపిటర్ వేగన్స్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వైర్లెస్ అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి అవెంటెల్ వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 109 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు నెక్స్ట్ 12 months లోని సాట్కామ్ ప్రొడక్ట్స్ ని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కి సప్లై చేయనున్నారు. వీళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి కొత్త ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో అవెంటెల్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయిన CESC లిమిటెడ్ వాళ్ళకి హాల్దియా ఎనర్జీ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీకి వెస్ట్ బెంగాల్ లో ఉన్నటువంటి యూనిట్ 1 జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ లోని నిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సో ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో ఇక్కడ ఆపరేషన్స్ అయితే పార్షియల్ గా నిలిచిపోయాయి. అండ్ ఈ ఫైర్ యాక్సిడెంట్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ రెస్పాండ్ అవుతూ వీళ్ళకి ప్లాంట్ అండ్ అలాగే ఎక్విప్మెంట్ రిలేటెడ్ గా సరిపడినంత ఇన్సూరెన్స్ ఉన్నదని అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్ రిలేటెడ్ గా ఇన్ఫార్మ్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో త్వరలోనే ఇక్కడ కావాల్సినటువంటి నెసరీ స్టెప్స్ అయితే తీసుకుని ప్లాంట్ ని కంప్లీట్ గా ఆపరేషన్ లోకి తీసుకొస్తామని వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల పార్షియల్ గా ఇక్కడ ఆపరేషన్స్ అయితే నిలిచిపోయాయి కదా, అది కంపెనీ రిలేటెడ్ గా మనం స్లైట్ గా నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత డిఫెన్స్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి భారత్ డైనమిక్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 152 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 135 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 288 crores కి పెరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ ప్యాట్ లోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని భారత్ డైనమిక్స్ వాళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ప్రాజ్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఇంకా వీళ్ళ నెంబర్స్ రిలీజ్ అయ్యాయి కానీ వీళ్ళ దగ్గర నుంచి ప్రెజెంటేషన్ అయితే రాలేదు. ఒకవేళ ప్రెజెంటేషన్ వచ్చింటే వీళ్ళ ఆర్డర్ బుక్ ఎలా ఉంది ఇవన్నీ కూడా మనకి అర్థమయ్యి ఉండేవి. యాజ్ ఆఫ్ నో నెంబర్స్ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళ 88 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 70 crores ప్యాట్ జనరేట్
జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 91 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లోను ప్యాట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ అండ్ ప్యాట్ లోని స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. సో వీళ్ళ ప్రెజెంటేషన్ కూడా వచ్చినట్లయితే వీళ్ళ ఆర్డర్ బుక్ ఎలా ఉంది అండ్ అలాగే ఫైనాన్షియల్ ఇయర్ 25 రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుంది అన్నది కూడా మనకి క్లియర్ గా అర్థమయ్యేది. యాజ్ ఆఫ్ నౌ ఆన్ ఫేస్ ఆఫ్ ఇట్ చూడడానికి నెంబర్స్ లుక్స్ డీసెంట్. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు ప్రాజ్ ఇండస్ట్రీస్ వాళ్ళ బోర్డ్ ₹6 per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ గ్లోబల్ స్పిరిట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే కొంచెం వీక్ గానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ఈ క్వార్టర్ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోవడంతో వీళ్ళ ఎబిటాలోను ప్రాఫిట్ లోను సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో చూసినట్లయితే వీళ్ళ రెవెన్యూస్ లో 14% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఎబిటాలోని 40% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో ఏకంగా 99% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే వీక్ గానే ఉన్నాయి. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు గ్లోబల్ స్పిరిట్స్ వాళ్ళ బోర్డ్ ₹3.50 per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ ఇమామి వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 3% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ డొమెస్టిక్ బిజినెస్ లోని 8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ డొమెస్టిక్ బిజినెస్ వాల్యూమ్స్ లోని 6.4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ లో కూడా వీళ్ళు 8% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 260 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 146 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినట్లయితే వీళ్ళ రెవెన్యూస్ లోను ప్యాట్ లోను డ్రాప్ కనిపిస్తుంది కదా. దానికి రీజన్ వీళ్ళపైన సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది. ఈ సీజనల్ ఇంపాక్ట్ ఉండడం వల్లనే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ నెంబర్స్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను డ్రాప్ కనిపిస్తుంది. దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఈ సీజనల్ ఇంపాక్ట్ ఉండడం వలన మనం డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 లో కూడా వీళ్ళ నెంబర్స్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసే అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో దీంతోనే ఈ రోజు సెషన్ లో ఇమామి స్టాక్ 15% పైనే పెరిగింది. నెక్స్ట్ హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 16.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 67.5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లోని 126.3% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 26 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 40 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళే కాదు ఈ క్వార్టర్ లోని మోస్ట్ ఆఫ్ ది డైరీ కంపెనీస్ హాస్టన్ అగ్రో ప్రొడక్ట్స్ కావచ్చు లేదా దొడ్లా డైరీ కావచ్చు వీళ్ళందరూ కూడా నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నో హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళ నెంబర్స్ లో కూడా ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ కనిపిస్తుంది. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ 10% పైనే పెరిగింది. నెక్స్ట్ వేరియస్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 44% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 53% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 40% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 17.92 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 24 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్యాన్సర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ రన్ చేసేటువంటి హెల్త్ కేర్ గ్లోబల్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 12% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 21% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 154% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 17% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్యాట్ లో మాత్రం 273% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఇక్కడ రెవెన్యూస్ లోను ఎబిటాలోను డెలివర్ చేసిన గ్రోత్ కన్నా ప్రాఫిట్ లోని సిగ్నిఫికెంట్ జంప్ కనిపిస్తుంది కదా. దానికి రీజన్ ఏంటో చూద్దాం. యాక్చువల్లీ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉండడం వల్లనే ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ తగ్గింది. దాంతోనే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లోను ఎబిటాలోను డెలివర్ చేసినటువంటి గ్రోత్ కన్నా కూడా ప్రాఫిట్ లోని మనకి ఎక్కువ గ్రోత్ కనిపిస్తుంది. అండ్ హాస్పిటల్ యొక్క నెంబర్స్ చూసేటప్పుడు వీళ్ళ బిజినెస్ మెట్రిక్స్ కూడా ఎలా ఉన్నాయన్నది మనం చూడడం చాలా ఇంపార్టెంట్. వీళ్ళ ఆర్పాబ్ అంటే యావరేజ్ రెవెన్యూ పర్ ఆక్యుపైడ్ బెడ్ నెంబర్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని 7.6% గ్రోత్ డెలివర్ చేశారు, విచ్ ఈస్ గుడ్. ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎస్టాబ్లిష్డ్ సెంటర్స్ ఆర్పాబ్ లోను ఎమర్జింగ్ సెంటర్స్ ఆర్పాబ్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో
లో హెచ్సిజి వాళ్ళ నెంబర్స్ డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ లిబర్టీ షూస్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. కాకపోతే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా పెరగడం వలన వీళ్ళు 28 lakhs లాస్ జనరేట్ చేయడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 18 lakhs ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 4.98 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు మార్నింగ్ ఈ స్టాక్ 5% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ టాటా స్టీల్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళు కొంత వీక్ నెంబర్స్ నే పోస్ట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఈ క్వార్టర్ లో వీళ్ళ పైన 594 crores ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ఉన్నది. సో వీళ్ళ పైన ఈ క్వార్టర్ లో ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉన్నది కాబట్టి మనం ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని కంపేర్ చేసి చూద్దాం. ఈ ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని మనం కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ప్రాఫిట్ లో సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ ప్రాఫిట్ లోని గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే సీక్వెన్షియల్ బేసిస్ లోని వీళ్ళ నెంబర్స్ లో గ్రోత్ డెలివర్ చేసిన లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతుండటంతోనే ఈ రోజు సెషన్ లో టాటా స్టీల్ స్టాక్ లో ప్రెషర్ కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.